ఓం అస్మద్గురుభ్యో నమః. హరి ఓం. శ్రీశైలేశిత్యాది ప్రణతోస్మి నిత్యం. రామతనూభవం గుణనిధిం వేదాంతనిష్టాదిశం కల్లాం శ్రీరఘునాథదేశికమణే శిష్యం దయాసాగరం భారద్వాజకులాద్దిపూర్ణ శీతకిరణం జ్ఞానామృతాస్వాదకం శ్రీమద్వేంకట నారసింహమనఘం సేవేహమస్మద్గురుం. రామానుజ స్వామి. శ్రీమతి రామానుజాని అయ్యా, శ్రీమతి రామానుజాని మన భాగ్యవశాత్తు ఇవాళ స్వామివారి తిరుమలకి వేయించడం జరిగింది. దీపావళి పురస్కరించుకొని కొన్ని విశేషాలు, కొన్ని సంప్రదాయ విశేషాలు, అలాగే కొన్ని శ్రీ సూక్తులు మనం సేవిద్దాం. శ్రీమతి రామానుజాని అడిగేం దాసు. अस्मद्गुरुभ्यो नमः। श्रीवात्स्य वरदाचार्य पौत्रं तत्पद संश्रयं तातार्य तनयं वन्दे रघुनाथाह्वयं गुरु। श्रीवात्स्य वरदाचार्य पौत्रं तत्पद संश्रयं तातार्य तनयं वन्दे रघुनाथाह्वयं गुरु। श्रीमद्वात्स्य षडार्देशिक पदद्वन्द्वाद्य भृंगादिपं तद्दिव्यामृत सूक्ति लब्ध निगमान्तद्वन्द्व वेद्यंबरं श्रीमद्वेंकट नारसिंह गुरुणा लब्धात्म संजीवनं सीताराम गुरुत्तमं गुणनिधिं सेवेहम् अस्मद्गुरुं श्रीमत् सीताराम गुरवे नमः। प्रिय भागवतोत्तमुलारा, ఈ పర్వ సందర్భంలో మీకందరికీ కూడా భగవద్ రామానుజుల వారి కటాక్షం, అట్లాగే శ్రీమన్నారాయణుడి యొక్క కటాక్షముల వలన సమస్త సన్మంగళములు కలుగురుగాక, వారు మీకు ప్రసాదించురుగాక అని శుభాకాంక్షలను తెలియజేస్తూ ఉన్నాను. భారతీయ సంప్రదాయంలో వేడుకలు చాలా ఉన్నాయి. వాటినే పండుగలు అని కూడా మనం అంటున్నాం. ఉత్సవాలు అని కూడా సంస్కృతంలో అంటారు. ఇవి ఆయా సందర్భాలలో ఆనాటి ప్రజలకు కలిగిన సంతోషానికి సూచకంగా, ప్రత్యేకంగా ఆనందంగా ఆనాడు వేడుకలను జరుపుకున్నారు, ఆనందాన్ని అనుభవించినారు. ఈ అనుభవము కేవలం మా జిహ్వా చాపల్యాన్ని పూర్తి చేసుకోవడం కోసం కాకుండా భగవద్ ఆరాధన రూపంగా పండుగలను చేసుకున్నారు. అట్లాగే భగవంతుడి యొక్క లీలా విశేషాలు యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఎప్పుడెప్పుడైతే ధర్మము కాస్త తగ్గిపోతుందో, వికాసాన్ని కోల్పోతుందో, ముడుచుకుపోతుందో, ఎప్పుడైతే అధర్మము పెచ్చరిల్లిపోతుందో, అటువంటి సందర్భంలో అధర్మం ప్రబలమయ్యి లోకంలోని జనులందరికీ కష్టాలు ప్రారంభమైనప్పుడు, వాళ్ళు సహించలేక ఇబ్బందులు పడుతూ ఉన్నప్పుడు, ఈ లోక రక్షకుడైన వాడు, లోకాలను పుట్టించినటువంటి వాడు, సృష్టి స్థితి లయములను చేసేవాడు అయిన నారాయణుడు ఆత్మానం సృజామి అహం, నన్ను నేను పుట్టించుకుంటాను అంటే పుట్టేవాడిగా, జన్మ కలవాడినిగా చేసుకుంటాను. ఆయనకు జన్మ ఇచ్చేవాళ్ళు ఎవరూ లేరు. నతస్య ఈశే కశ్చన నతస్తమశ్చాప్యధికశ్చ దృశ్యతే అని మనకు శ్వేతాస్వతరోపనిషత్తు స్పష్టంగా వివరిస్తున్నది. ఆయనే ఈ లోకాలన్నీ పుట్టించిన తండ్రి. ఆయనే విష్ణువు అనే ఒక ప్రథమావతారాన్ని ధరించి నారాయణుడు
లోకాలను పాతి రక్షిస్తూ ఉంటాడు. ఆ రక్షణ కోసమే అవతారాలను ఎత్తుతుంటాడు. అవతారం ఎందుకు, ఆ వేషం ఎందుకు వేయాలి, ఆ రూపం ఎందుకు ధరించాలి అంటే సాధారణంగా పని చేసేటువంటి వ్యక్తి ఎవరైనా ఆయా సందర్భాలలో అక్కరకొచ్చే పనిముట్టును ఉపయోగించుకుంటాడు. అక్కరకు రాని పనిముట్టు పక్కకు పారేస్తాడు. అలాగే స్వామి కూడా తన యొక్క శరీరాన్ని ఈ లోకంలోని ప్రజలను కాపాడడానికి, ధర్మాన్ని నిలబెట్టడానికి ప్రధానం ఆయనది అదే. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనాయ సంభవామి. ధర్మం నిలబెట్టడం కొరకు. ధర్మం ఉంటే అన్ని నడుస్తాయి. ఆ ధర్మమే చెడిపోతే లోకము నిలవదు, నశించిపోతుంది. కాబట్టి ప్రధాన ఉద్దేశ్యం ధర్మం. ధర్మం కొరకే ఆయన అవతారాలు ఎత్తుతున్నాడు. ఇవాళ మనం చేసుకునే ఈ నరక చతుర్దశి, రేపు జరుపుకునే దీపావళి. కానీ వాస్తవానికి అమావాస్య రేపు సాయంత్రానికి లేదు, చీకటికి లేదు. పొదుగుకినాక దీపాలు పెట్టాలి. ఆ దీపోత్సవం రాత్రి చేయాలి. రాత్రికి అమావాస్య ఉండడం లేదు కనుక ఇవాళనే అమావాస్య. నిన్న తెల్లవారుజామున చతుర్దశి లేదు కనుక ఇవాళ తెల్లవారుజామున చతుర్దశి ఉన్నది కనుక చతుర్దశి అయింది. అలాగే అమావాస్య కూడా ఇవాళ రాత్రే ఉంటున్నది, మళ్ళీ రేపు రాత్రి ఉండటం లేదు కనుక నరక చతుర్దశి, దీపావళి ఇవి రెండు ఒకనాడే జరుగుతున్నాయి. ఒకప్పుడు మేము సర్వీస్లోకి వచ్చినప్పుడు 71, 72 ఆ ప్రాంతంలో 2 రోజులు సెలవులు వచ్చాయి. నరక చతుర్దశి పూర్తి విడిగా, అమావాస్య దీపావళి విడిగా ఉంటుండేవి. ఇప్పుడు కాలం ఆ గణనలో తేడా వచ్చింది, కాలంలో మార్పు వచ్చింది. అందుచేత మనకు భిన్నంగా ఇప్పుడు 2 ఒకనాడే అవుతున్నాయి. సరే, ఏమైనా అలాగా నరకుడిని సంహరించి లోకానికి మేలు చేసిన దివసము కనుక ఈ చతుర్దశికి నరక చతుర్దశి. ఇంకొకటి ఏమిటి, చతుర్దశి అనేటువంటి తిథి శివుడికి ప్రీతికరమైన దివసం. తిథిలో ఆ తిథి ఆయన రోజు హరిత్రయం, దశమి, ఏకాదశి, ద్వాదశి 3 హరిత్రయము భగవంతుడికి చెందినవి, నారాయణుడికి చెందినవి. అట్లాగే ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క తిథి ఉన్నది. అష్టమి దుర్గకు చెందింది, కుమారస్వామికి షష్ఠి, స్కంద షష్ఠి, వినాయకుడికి చవితి. అట్లాగే మాతృదేవతలు కొందరు, వీళ్ళందరికీ చెందినవి కాబట్టే ఈ తమ ప్రధానమైన దేవతల యొక్క దివసాలను మనం శుభకార్యాలకు పెద్దలు అంగీకరించలే, పక్కకు పెట్టిను. అవి పక్కకు పోయినాయి. అష్టమి, నవమి, అలాగే ఈ పితృదేవత ప్రధానమైనటువంటి అమావాస్య, ఇవన్నీ పక్కకు పెట్టబడినవి. అట్లా ఈ చతుర్దశి నాడు నరకుడిని సంహరించి లోకానికి మేలు చేసినందువలన ఈ చతుర్దశిని మనం పాటిస్తున్నాం. అయితే ఇక్కడ మనం ప్రత్యేకంగా గమనించవలసింది ఏమిటి అంటే, నరక చతుర్దశి నాడు తెలంగాణలో ప్రధానంగా తెల్లవారుజామున నివాళీలు తీసుకోవడం, నివాళీలు ఇవ్వడం అనేది ఉన్నది. ఎవరిస్తున్నారు నివాళీలు? ఆడపిల్లలు ఇస్తున్నారు. ఎవరికి ఇస్తున్నారు? తమ తల్లిదండ్రులకు ఇస్తున్నారు.
తమ తల్లిదండ్రులకు ఆడపిల్లలు ఇవ్వడంలో విశేషం ఏమిటి అంటే, ఎన్ని ఇబ్బందులున్నా ఎంత ఇదిగా ఉన్నప్పటికీ ఒకవేళ తల్లిదండ్రులు తమకు అంతగా సహకరించకపోయినా, తమ యందు ప్రేమ తగినంతగా చూపకపోయినా, ఆడపిల్ల మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తమ తల్లిదండ్రులకు తమ పుట్టిల్లుకు మేలు కలగాలనే కోరుతుంది. తాను ఎంత కష్టపడినా, వాళ్ళ ఎంత ఆ సోదరులు కానీ తల్లిదండ్రులు కానీ వాళ్ళెవరు సహాయం ఒకవేళ చెయ్యకపోయినా కూడా వాళ్ళకు మేలు కలగాలి అని కోరడం ఆ ఆడపిల్లకు ఉన్న లక్షణం. అట్లా ఆడపిల్లలు కన్యకలు మంగళహారతి ఇవ్వడం అనేది కూడా సంప్రదాయం. ఊరేగింపు చేస్తే ఊరేగింపులో వెనకటి మంగళహారతులు పట్టుకొని ముత్తైదువలు కన్యకలు ఇద్దరు. శ్రీరంగంలో కూడా పొద్దున్నే పెరుమాళ్లకు విశ్వరూప సందర్శనం అన్నప్పుడు ఆ తీసినప్పుడు సువాసినులు ఉంటారు, కన్యకలు ఉంటారు, ఆవు ఉంటుంది, ఏనుగు ఉంటుంది, గుర్రము ఉంటుంది, అద్దము ఉంటుంది. ఇవన్నీ స్వామికి లేవగానే కళ్ళు తెరవగానే సుప్రభాతంలో అవి చూపిస్తారు. ఏనుగు గింకారం చేసిన తొండం ఎత్తి. ఇప్పటిదాకా దర్శించుకోవాలని పోయి ముందర నిలబడిన వాళ్ళు కూడా ఏనుగు వచ్చేటప్పటికి తొడ తొక్కిడైతుంది. ఒకడికొకడు తొక్కుకొని మీదికి వస్తుంది, ఏమవుతుందో అని చెప్పి వాళ్ళు పక్కకు తప్పుకుంటే ముందోడు వెనకకైతాడు, వెనుకోడు ముందుకైతాడు. ఒక గందరగోళం. అక్కడ అంతసేపటి హారతి ఇచ్చేసి తెర వేస్తూనే ఉంటారు. దర్శనం అయిందా అంటే అయింది, కాలేదా అంటే కాలేదు. దానికోసం తెల్లవారుజాము 3 గంటల నుంచే పడిగాపులు కాస్తుంటారు ఆ ద్వారం దగ్గర. ఇంత చేస్తే అక్కడ దొరికిందా అంటే ఇదే అనుభవం. కాబట్టి అట్లా మంగళ స్థానములు కన్యకలు. ఆడపిల్లలు తమ తల్లిదండ్రులకు తమ పుట్టింటికి తమ వాళ్ళకి, అందుకోసమే పిల్లలు ఆడపిల్లలు రప్పించుకొని వాళ్ళతో మంగళహారతులు తీసుకోవడం. సరే ప్రతిసారి ఎవరికి వాళ్ళు తల్లిగారింటికి పోతే మరి ఇంట్లో ఎవడు ఉన్నోడు ఉండొచ్చు, కొందరికి ఆడపిల్లలు ఉండొచ్చును, లేకపోవచ్చును, వాళ్ళకి వీలు కావచ్చును, రాకపోవచ్చును, అవి వేరే ముచ్చట. కాబట్టి అట్లా మంగళహారతులు లేదా నివాళులు తీసుకోవడం అనేది తెలంగాణలో ఉండేటువంటి ఒక ప్రధానమైన సంప్రదాయం. దీని తర్వాతనే నోములు, కేదారేశ్వర వ్రతం అని, అది పంటలకు సంబంధించిన నోము. కేదారం అంటే పొలం, ఏవలేదు పంట పొలం అని అర్థం. కేదారం అంటే పంట పొలము అని సంస్కృతంలో అర్థం. అది పంటలు వస్తే ఇప్పుడు ధాన్యం వచ్చేసింది కదా మార్కెట్లో, కాబట్టి ఆ పంట దేవత అయిన అక్కడ శైవులు దాన్ని ఆక్రమించి కేదార ఈశ్వరుడు అని శివుడినిగా ఆరాధన చేస్తున్నారు. పంట దైవంగా అది పంట దైవం వేరేది కదా. కేదార ఈశ్వర వ్రతం పంట పొలములకు పంటలకు అధిపతి అయినటువంటి దేవుడు. మరి వాళ్ళు అటు ఐజాక్ సరే ఏదైతే అట్లాగా ఈరోజు ఆ విధంగా వాళ్ళు మంగళములు కావాలి కలగాలి అని మంగళాశాసనం చేయడం. నరకాసురుడిని చంపిన సందర్భంలో పెరుమాళ్ళు లోకానికి ఈ ఆడపిల్లలందరికీ కూడా మరొక విశేషం, 16,100 ఒక మందిని ఆడపిల్లలను ఎత్తుకొచ్చాడు. అంటే దీంట్లో మనకు ఉన్నది 16,100 అంటే వీళ్ళంతా చాలా చక్కనైన యవ్వనంలో ఉండే అన్ని జాతుల స్త్రీలు, దేవ గంధర్వ యక్ష కిన్నర మానవ రాజవంశీకులు అందరినీ తీసుకొచ్చింది. ఏమిటిది అంటే మనకు ఈ బలి పెట్టే ఒక సంప్రదాయం ఉంది. ఆ విక్రమార్కుడిని వాడు తీసుకుపోతే మాయల వాడు ఉన్నాడు కదా, విక్రమార్కుడిని బలిపెట్టి
వాడు ఏదో శక్తులు సంపాదించుకుందాం అనుకున్నాడు. అట్లాగే ఈ స్త్రీ దేవత ఉపాసనల్లో ఆ జరాసంధుడు చేసింది కూడా అదే. చాలా మంది రాజులను తీసుకుపోయి జైల్లో పెట్టిండు బలి ఇవ్వడం కోసం. అలాగే వీడు కూడా నరకాసురుడు కూడా ఈ అందమైన కన్యకలను తీసుకుపోయాడు. శాక్తేయం అన్నమాట. తద్వారా ఇంకేమో శక్తులు పొందాలి. వాస్తవానికి వాడు విష్ణువుకు వరాహ అవతార కాలంలో భూదేవితో కలిగిన ఆ సంబంధం ద్వారా పుట్టినవాడే. కానీ అది తమో గుణ ప్రధానము. తమ ప్రభావం గనక వాడు తామసుడు అయి రాక్షసుడయ్యాడు. విష్ణు అంశమే, విష్ణు సంబంధమే అయినప్పటికీ ఆ విష్ణువులో ఉండే తమో ప్రభావం వలన వాడు తామసుకుడు అయ్యి ఈ శాక్తి ఉపాధన చేసి తద్వారా ఇట్లే. పోనీ మీరు అట్లా కాదని పక్కకు పెట్టిన శాక్తేయ ఉపాసనము అని చెప్పినప్పుడు ఇంతమందిని బలిపెట్టడం ఒక కాలం పడిపోయింది. ఈ మధ్య కాలంలో కూడా మన దగ్గర నరబలులు ఇస్తున్నారు కదా, మరి మూర్ఖం ఈ మధ్యన కూడా పెరిగిపోయింది. ఒకప్పుడు ఇన్ని ఉన్నాయో లేవో కానీ నరబలులు ఇప్పుడు కూడా అక్కడ ఇస్తున్న కొన్ని సందర్భాలు మనకు కనిపిస్తున్నాయి. అట్లా ఇంతమంది స్త్రీలను, ఇన్ని కుటుంబాలను, 16,000 మంది కుటుంబాలను, అన్ని జాతులకు చెందిన స్త్రీలను కాపాడిండు అంటే మరిది జాతి మొత్తానికి దేవ తిర్యక్ మనుష్య అంటే ఆ తిర్యకులు పక్కకు పెడితే దేవ మనుష్య యక్ష రాక్షస గంధర్వ ఇంత జాతి వాళ్ళందరికీ ఆనందాన్ని కలిగించే కాబట్టి విషయం గనుకనే అలాంటి వాళ్ళంతా ఆ కృష్ణుడిని మంగళహారతులతో మంగళాశాసనం చేసినారు. నీవు వచ్చి మమ్మల్ని రక్షించినావు, ప్రాణాలు నిలబెట్టినావు. అలాగే వాళ్ళందరినీ మరి ఇప్పుడు వాడు ఎత్తుకొచ్చిండు, మరి అది కూడా పరిస్థితి. మరి ఈయన కంటే ఉత్తముడైన భర్త ఎవడు దొరుకుతాడు? రక్షించిన వాడే భర్త. పాతీతి పతి, పాతి ఇది పతి, పా రక్షణే అని ధాతువు. రక్షించేవాడే భర్త. కాబట్టి నువ్వే భర్తవు కావాలి అని కోరుకున్నందువలన ఇంతమందికి ఆయన మంగళాశాసనం చేశాడు. దాని గురించి కూడా మనకు భాగవతంలో చివరలో ఉన్నది. ఒక మహర్షి యొక్క శాపం వలన ఆ అప్సరసలందరూ అనుగ్రహం వల్లనేమో ఈయనకు భార్యలుగా అయినరు. ఆయన శాపం వలనే మళ్ళీ వాళ్ళు ఆ ఆభీరులు గొల్లవాళ్ళు వాళ్ళందరి చేత అపహరింపబడ్డరు, వాళ్ళు తీసుకుపోయారు. మరి అదేంటిది అంటే నిజమే, వాళ్ళ కర్మ అది. భగవంతుడు ఆ ఋషి యొక్క అనుగ్రహానికి కారణంగా వాళ్లకు ఆ అనుభవాన్ని కలిగించినాడు. ఋషి శాపం కారణంగా మళ్ళీ ఆ శాపాన్ని దాన్ని కూడా అనుభవించాలి కదా. అనుగ్రహాన్ని అనుభవించినప్పుడు శాపాన్ని కూడా అనుభవించాలి. కాబట్టి ఆ రెండు వాళ్ళకు ప్రాప్తించింది. అట్లా వాళ్ళందరూ చేసిన మంగళాశాసనమే మనకు కూడా ఇంట్లో మన తల్లిదండ్రులకు, అటు భార్యలంతా భర్తలకు మంగళాశాసనం చేయడమే ఈ నివాళులలో ఉండేటువంటి ఒక విశేషం. నరకము అనే దానికి మరొక అర్థం ఏం చెప్పారు? దేవరాత్రి విశేష, దేవరాత్రి విశేషము అని చెప్తారు. దేవతలకు రాత్రి. ఏది రాత్రి? దక్షిణాయనం అంతా రాత్రి, ఉత్తరాయణం అంతా పగలు. మనకు సంవత్సరం అయితే దేవతలకు ఒక్క దినము, రోజు తుర్కపదం. కాబట్టి ఆ విధంగా ఇప్పుడు ఈ దినము దివసు అనేది ఆ 10 రోజులు అయ్యేటప్పటికీ అక్కడ వ్యవహారం అయ్యేటప్పటికి పక్కకు పోయినాయి. దినము దివసం రెండు సంస్కృత పదాలు, అవి అట్లా పోయినాయి. లేకపోతే వాస్తవానికి ఇవి మనకు
దినము డే అనే అర్థాన్ని చెప్పి ఈ దక్షిణాయనంలో ఇప్పుడు ఇది కొద్ది రోజులైతే ఏమవుతున్నది మనకు తెల్లవారుజామును ధనుర్మాసం అంటే పంచ ఉషక్కాలాహ ఉషక్కాలానికి కొంచెం ముందు రెండవది ఇప్పుడు పరివర్తన ఏకాదశి వస్తున్నది పెరుమాళ్ళు పొర్లుతాడట పరివర్తన ఏకాదశి ఉత్థాన ఏకాదశి తర్వాత వైకుంఠ ఏకాదశి ఉత్థాన ఏకాదశి వస్తున్నది మెలకువ పొందుతున్నాడు కాబట్టి దానికి ముందు వచ్చే ఏకాదశి ఈ ముందు వచ్చేటువంటిది చతుర్దశి అన్నమాట ఈ విధంగా ఆ దుర్మార్గుడైన నరకుడిని పోగొట్టడం అలాగే ఈ దేవత రుద్రగణాలు రాక్షసులు వీటంతరికి రాత్రి చాలా వాళ్ళకి శక్తివంతమైనది తత్కాలే పిశితాశనాశ పిశునా సంజేవ కాచిన్మునే అధ్వానం తరస రురోధ అని చంపు రామాయణంలో భోజులు చెప్తాడు తత్కాలే ఆ సమయము సంధ్యాకాలము పిశితాశన ఆశ పిశున మాంసమును తినే వాళ్ళ యొక్క అశ పిశున భోజన వేళ అయింది అని పిశున సూచించేటువంటిది దాన్ని విరుస్తే పిశితాశ నాశ పిశున పిశితాశులు అంటే మాంసమును తినేవాళ్ళు రాక్షసులు వాళ్ళ యొక్క నాశము ఇగో రాముడు వస్తున్నాడు బయలుదేరిండు మొదలు పెడుతున్నాడు అవతారం ఆరంభం అయ్యింది కాబట్టి నాశ పిశున దేంతో మొదలుపెట్టిండు తాటక సంహారంతో మొదలుపెట్టి కృష్ణ అవతారంలో పూతనతో ఆరంభం చేసింది అలాగా ఈ చతుర్దశి ఈ రాత్రి తెల్లవారుజామున రాత్రి అంతా భయంకరమైన రాత్రి పోయి తెల్లవారుజామున మనకు ఆనందాన్ని కలిగించే ఆ ఉషక్కాలం వచ్చింది వేగు చుక్క పొడిచింది తిరుప్పావై రామ చెప్తుంది ఆ వేగు చుక్క ఉషోదయానికి ప్రభాతానికి సూచకం తద్వారా ఆనందమే కదా చీకట్లో అలమటించే వాళ్ళందరికీ ఆ వెలుగులు ఆనందాన్ని కలిగిస్తాయి కాబట్టి మనకు కూడా ఈ సమయము ఆ దేవతలందరూ మళ్ళీ మేలకోతో మనందరిని కటాక్షించడానికి అనుకూలంగా ఉండే సమయం అవుతున్నది కాబట్టి ఈ సమయంలో మనం ఆ రాత్రి పోయి స్నానం చేసే సమయమే అని చెప్పుకున్నాం అట్లా వాళ్ళు మంగళహారతి పెట్టి మన దగ్గర ఉన్నది కొందరు ఏం చేస్తారు స్నానం చేసినాక మంగళహారతి ఇస్తే అప్పుడు నూనె పెట్టడం కానీ మన దగ్గర స్నానానికి ముందే మంగళహారతులు తర్వాత తైలం అంటింటే ఆ తర్వాత మంగళ స్నానం చేస్తున్నాం ఇది క్రమం ఇప్పుడు ఈ రాత్రి గడిచిపోతున్నది వేకువ రాబోతున్నది ఇప్పుడు మనం స్నానం చేయాలి చేసి ఉదయానికి సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చేటందుకు దేవతలను ప్రార్థించడానికి దైవ దర్శనానికి అనుకూలమైనటువంటి సమయం పెరుమాళ్ళు లేవబోతున్న ఉత్థాన ఏకాదశి రాబోతున్నది కాబట్టి మనము ముందుగా లేచి స్వామికి చేయడానికి కూడా ఇది ఇక దీపాలు పెట్టడం ఏమిటి అంటే బలి చక్రవర్తి అహంకరించి సరే ఎంత చేసినా దేవతలు భగవంతుని అనుగ్రహ పాత్రులు ఆయనకు నచ్చిన వాళ్లను కాదని ఎదిరించేటువంటి రాక్షసులు ఉన్నారో వాళ్లను నుంచి ఎప్పుడు ఆయన కాపాడుతున్నారు ఎందుకంటే వీళ్ళు పూర్తిగా తమేవ శరణం ప్రపన్నాహ ఆయననే దిక్కుగా ఎంచుకొని ఆయన అండలో బతుకుతున్నవాళ్ళు ఆయనను వ్యతిరేకించిన వాళ్ళు కాదు వీళ్ళేమో ఇతర దేవతలను ఆశ్రయించి తమ శారీరక బలంతో గర్వించి ఏమైంది ఆయన మనం గెలవగలము ఎట్లా మాకు కూడా ఉన్నది శక్తి ఉన్నది అందుకోసమే కదా ఇప్పుడు హిరణ్యకశిపుడు వరాలు పోయినా నువ్వు పుట్టించిన వాళ్ళు ఎవరితోటి నేను చావద్దు అన్నప్పుడే మన తెలివి తక్కువ బయటపడ్డది ఎందుకంటే బ్రహ్మను పుట్టించినోడు ఇంకోడు ఉన్నాడు కానీ వీడేమనుకున్నాడు బ్రహ్మే అందరిని పుట్టించినోడు అనుకున్నాడు అనుకోవడమే వాని అజ్ఞానం ఆ అజ్ఞానమే వాడిని చెడగొట్టింది అసలు వాడు అడిగిండు నాకు చిరంజీవిత్వం ఇవ్వాలి
అయినప్పుడు ఏమైతుంది ఆ విష్ణువుతో కొట్లాడతా అని. కానీ ఏమైంది, నువ్వు పుట్టించిన అట్లా ఇవ్వను ఆయన చిరంజీవిత్వం అనేది లేదు, ఎవడైనా ఎన్నాళ్ళైనా ఒకనాడు పోవాల్సిన వాడే, అది కుదరదు అని. మరి అయితే డొంక తిరుగుడుగా ఎక్కువ తెలివి చేసి నువ్వు పుట్టించిన వాడితో నేను తావద్దు అన్నాడు. ఇప్పుడు ఈయన నువ్వు పుట్టించిన వాడు బ్రహ్మ పుట్టించిన వాడు కాడు కదా. కాబట్టి అట్లా వాళ్ళు ఈ శక్తి సంపాదించుకోవడం అంతా భగవంతుడిని ఆరాధించడానికి, భగవంతుడి అనుగ్రహం పొందడం కోసం ఉపయోగించుకోలేదు. వాళ్ళు ఉన్న శారీరక శక్తిని గాని తపశ్శక్తిని గాని భగవద్ అనుగ్రహం కొరకు కాకుండా భగవంతుడిని ఎదిరించడానికి, భగవద్భక్తులను ఇబ్బంది పెట్టడానికి, అటు దేవతలను భగవద్భక్తులు, ఇటు ఈ ఋషులు మొదలైన వాళ్ళు, వేదాలు, బ్రాహ్మణులు, ధర్మము ఉన్నవే, ఇవన్నీ ఆయన యొక్క స్వరూపం. ఇదంతా ఈ ధర్మ స్వరూపాన్ని విష్ణు ఆయన కృష్ణం ధర్మం సనాతనం రామో విగ్రహవాన్ ధర్మ. కాబట్టి ఈ ధర్మాన్ని మనం చెడగొడితే ఆయనకు లేకుండా పోతుంది. దేవతలు ఎట్లా బతుకుతున్నారు? యజ్ఞాల ద్వారా వచ్చే హవిస్సులు. కాబట్టి ఆ యజ్ఞాలు చెడగొట్టాలి. యజ్ఞాలు చెడగొడితే ఏమైంది, దేవతలు బలహీనం అవుతారు అని వీళ్ళు చేసిండ్రు. కానీ మరి ఆయన ఎందుకు కూరుకుంటాడు? ఇంత అపకారం ఒక్కనికి కాదు, ఆయన ఒక్కడి మీద పెట్టుకొని ఇంతమందికి అపకారం చేస్తే, ఈ ధర్మాన్ని నిలబెట్టే, ధర్మాన్ని పాటించేటువంటి వ్యక్తులందరికీ అపకారం చేస్తామంటే ఆయన ఎందుకు కూరుకుంటాడు? కాబట్టి ధర్మ సంస్థాపనార్థాయ అవతరించి ఆ నరకాసుడిని చంపి ఆ విధంగా వీళ్ళందరికీ మేలు చేసినందుకు వాళ్ళు మంగళహారతులు ఇస్తే, ఆ మంగళహారతులు మన దగ్గర ఆ రూపంగా మనం కన్యాదానం చేసేప్పుడు నారాయణ స్వరూపాయ లక్ష్మీ నారాయణ స్వరూపాయ ఇమాం కన్యాం లక్ష్మీ స్వరూపిణి అంతే కదా. విష్ణు పురాణాలు కూడా ఏం చెప్తాడు? స్త్రీలంతా లక్ష్మీ స్వరూపులు, మగవాళ్ళంతా విష్ణు స్వరూపులు, విష్ణు అంశనే ఉన్నది, వాళ్ళంతా లక్ష్మీ స్వరూపులు. ఒకటే మాట చెప్తాడు చివరికి, ఆ అస్త్రభూషణాధ్యాయం వగైరా చెప్పినప్పుడు, అలాగే ఆ విష్ణు మొత్తం ఈ ప్రపంచం అంతా విష్ణు స్వరూపం ఆయనలో ఉన్నది అని చెప్పినప్పుడు, వచ్చినప్పుడు ఈ మాట చెప్తాడు. ఈ ఎందుకయ్యా చెప్పేది? ఎవరెవరైతే మగవాళ్ళు ఉన్నారు, రూపం పుమాన్ ఉన్నారో వాళ్ళంతా విష్ణువు యొక్క అంశాలే, విష్ణు స్వరూపాలే. స్త్రీలంతా లక్ష్మీదేవి యొక్క స్వరూపాలే. ఒకటే మాట, ఎందుకంటే విశ్వం విష్ణు కదా. స్త్రీ ప్రాయం ఇతరం సర్వం జగత్ కూడా విష్ణు పురాణంలో. స్త్రీ ప్రాయం ఇతరం జగత్ అంటే అర్థం ఏమిటి అక్కడ? స్త్రీ ప్రాయం అంటే స్త్రీ ఎట్లాగైతే ఒకరి యందు ఆధారపడి జీవిస్తున్నదో, ఒకరి యొక్క రక్షణలో ఉంటున్నదో, ఆ విధంగా ఈ ప్రపంచం అంతా ఆయన చేత పోషింపబడుతున్నది, భరింపబడుతున్నది, రక్షింపబడుతున్నది. పోషణ చేసేవాడు ఆ నారాయణుడి, మన భారాన్ని నిర్వహించేవాడు ఆయనే, మన కష్టాలు వస్తే శత్రువుల నుంచి రక్షించేవాడు కూడా ఆయనే, మన ధర్మాన్ని నిలబెట్టేవాడు కూడా ఆయనే. అందుచేత మనమంతా ఆయన మీద ఆధారపడి ఉన్నాం గనక స్త్రీ ప్రాయం ఇతరం జగత్. ఆయన ఒక్కడు పురుషుడు అంటే ఇందరినీ, ఈ ప్రపంచాన్ని భరించి రక్షించేటువంటి వాడు, పోషించేవాడు ఆయన. ఈ ప్రకృతిని సృష్టించి, తనలో నుంచి ప్రకృతిని సృష్టించి, ప్రకృతి ద్వారా మనకు ఈ ఆహారము, ఈ నివాసం, ఎన్ని ఉన్నాయో లెక్క చూసుకోండి. ఒక దాంట్లో ఒక్కసారి మనం ఆధారం పెడితే ఇన్నిటినీ మనం జీవించడానికి కావాల్సిన వనరులను అన్నిటినీ సృష్టించి అందించిండు. వర్షాలు కురిపిస్తున్నాడు. వర్షాలు కురిస్తే నువ్వు విత్తనం వేసినా వేయకుండా బోలెడంత పంట పండుతూనే ఉన్నది. పండించుకునేది వేరే ముచ్చట. కాస్త వెనకటి కాలానికి పోతే అడవుల్లో దొరికిందంటే, ఇవాళ ఈ కొర్రలు ఇవన్నీ కానీ, ఆ ఒడ్లు కానీ, నివ్వరి ధాన్యం కానీ, ఇంకా రకరకాల ధాన్యాలు విష్ణు పురాణంలో స్పష్టంగా చెప్తాడు. అరణ్యంలో దొరికే ధాన్యాలు అని,
గ్రామ ధాన్యాలు, అరణ్యంలో దొరికేటువంటి జంతువులు, ఊళ్ళో ఉండే పెంపకం జంతువులు, ఇవన్నీ మరి ఎవరు పుట్టించుండు? ఎందుకోసం పుట్టించుండు? మానవులకు ఆహారం కోసమే. ఆ గడ్డి పశువులకు ఆహారం అయితే, ఆ పశువు పాలిస్తే పశువు లేదా తినడానికి పనికి వచ్చేదైతే మాంసాహారం అయితే, మరి అవి ఒకటి ఆహారం. మీకు ఆహార చక్రం ఇస్తాడు కదా సైన్స్ లో. మరి ఇదంతా ఎవరు సృష్టించాడు? ఈ సృష్టించి అందించి మనల్ని పోషిస్తున్నవాడు ఆయన. ఆయన పుట్టించకపోతే మనకు పోషణ ఎక్కడిది? కాబట్టి అట్లా పోషించేవాడు, మనల్ని నిలిపేవాడు, మన యొక్క ధర్మాన్ని, మనకంటూ ఒక అస్తిత్వాన్ని, ఉనికిని ఉంచేటువంటి వాడు ఆయన. కాబట్టి ఆయన మీద ఆధారపడి ఉంటున్నాం. కాబట్టి మనల్ని అన్నారు స్త్రీ ప్రాయం. ఆ వాసుదేవుడు ఒక్కడే పురుషుడు. కాబట్టి అట్లా భగవంతుడి యందు ఆధారపడి అతడి నమ్ముకొని అతనికి విధేయులై అతని కైంకర్యంలోనే తమ జీవితాలను గడిపే వాళ్ళను కాపాడకపోతే మరి ఎవరు కాపాడాలి? కాబట్టి ఆయనే వివిధ అవతారాలు ధరిస్తున్నాడు. సందర్భాలు వచ్చినప్పుడు స్వయంగా వచ్చి ఆ గణేంద్ర మోక్షణం లాంటివి తానే వచ్చింది. మళ్ళీ వేరే అక్కడ అవతారం లేదు, నేరుగా తానే వచ్చి రక్షించినాడు. అంతేందుకు ఈ అమృత మథన సందర్భంలో కూడా దేవతల ముందు నిలబడి ఆ బలి చక్రవర్తి, అప్పుడే బలి చక్రవర్తి ఉన్నాడు రాక్షసులతో పాటు నాయకుడుగా ఉండి ఆ సముద్రం చిలికినప్పుడు బలి చక్రవర్తి రాజు, రాక్షస రాజు. మరి వాళ్ళతో యుద్ధంలో ఈయనే ముందు నిలబడి యుద్ధం చేసి గెలిపించి అట్లా స్వయంగా ఉండి కొన్ని సందర్భాల్లో అవతారాలు ధరించి మరి వాడు ఆ మాట అన్నప్పుడు వాడు కోరుకున్న వరాన్ని మరి ఆ బ్రహ్మ ఇచ్చిన మాటను నిలబెట్టాలి. కాబట్టి ఏం కావాలి మరి? మనిషి కావద్దు, జంతువు కావద్దు, అంటే ఏదైనా ఒకటే ఉంటున్నది. కానీ రెండు కలిసినది ఎక్కడ ఉంటది? రెండు కలిసింది ఆయనే. కాబట్టి ఆయన సృష్టించాడు. ఆ విధంగా ఆయన వచ్చి మరి లోకాన్ని రక్షించాడు, ధర్మాన్ని నిలబెట్టాడు. ఆయన వామనావతార కాలంలో ఆ భూమిని అంతా కొలిచి దేవతలకు ఇచ్చినప్పుడు ఈ ఆ వామనుడిని ప్రశంసిస్తూ కూడా ఈ దీపావళి దీపాలు పెట్టడం. కేరళలో కూడా దీపాల ఈ యమద్వితీయ బలి పాడ్యమి తెల్లారే వస్తుంది. దీపావళి నాడు దీపాలు పెడితే తెల్లారే బలిపాడ్యమి వస్తుంది. బలి చక్రవర్తి అక్కడ ఏలినవాడు, మా ప్రాంతం ఏలినవాడు, మా చక్రవర్తి అని ఇప్పటికి వాళ్ళు చాలా పెద్ద ఎత్తున పండుగ చేస్తారు. వాస్తవానికి గమ్మత్ ఏమిటంటే ఆయన నాయకత్వంలో మిగతా వాళ్ళంతా శక్తివంతులై విజయం సాధించిండు. కానీ తనకు ఇష్టమైనటువంటి దేవతలు ఎవరున్నారో, సనాతనంగా తన ఆజ్ఞలకు లోబడి పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఎవరున్నారో వాళ్ళకు కలిగిన కష్టాలకు ఈయనేమి ప్రతిస్పందించలే. అదితి క్షీరవ్రతం అని చేసింది. పయోవ్రతము అంటారు, క్షీరవ్రతం అంటారు. ఆ వ్రతం చేసి ఆమె ప్రార్థిస్తే ఆమెకిచ్చిన వరంగా తాను వామనుడిగా పుట్టి వాళ్లకు మళ్ళీ ఆ రాజ్యాన్ని అందించాల్సి వచ్చింది. ఇంకొకటి ఏమొచ్చింది, నేను గొప్ప దాతను అనే అహంకారం కూడా ఆయనలో కొద్దిగొచ్చింది. ఆ అహంకారాన్ని తొలగించినాడు, అతడి నుంచి దాన్ని తీసి వీళ్లకు ఇచ్చినాడు. మళ్ళీ స్వయంగా బలికి పాతాళ లోకంలో ఇక్కడి కంటే సుఖము ఎక్కువ ఉంటుంది అని నారదుడి మాటలు కూడా ఉంటాయి. మనకు విష్ణు ధర్మాల్లో ముచ్చట ఉన్నది, విష్ణు ధర్మాల్లో కూడా ఉన్నది. దీనికంటే గొప్ప సుఖమట మోక్ష ధర్మాల్లో కూడా ఈ ముచ్చట ఉన్నది. పాతాళ లోకంలో స్వర్గలోకం కంటే సుఖాలట. ఒక రకంగా చెప్తే ఆ కొండలలో లోయలు ఉన్నాయి కదా, హిమాలయ పర్వతాల లోయలు, ఆ ఈశాన్య పర్వతాల లోపల లోయలు ఎంత పచ్చని పైర్లతో సుఖంగా చల్లగా ఆహ్లాదకరంగా ఉంటాయి. కాబట్టి అలాగా అది అక్కడికి ఆయనను పంపించి నీకు నేను రక్షకుడుగా ఉంటా అని గదాధరుడై
స్వామి బలి చక్రవర్తికి పాతాళ లోకంలో ద్వారపాలకుడుగా ఉన్నాడు. ఇంతకంటే గొప్పవాడే వాడున్నాడు. రెండవది బలి చక్రవర్తి మనుమడైనటువంటి వాడు బాణాసురుడు ఈశ్వరుణ్ణి కాపలాదారుగా పెడితే ఆయన కూడా ఉదార గుణంతో ఆయన ఇంటికి అభయం ఇచ్చి రక్షణకు ఆయన ఇంటి ద్వారం ముందర కాపలా కాస్తే కుటుంబంతో సహా మొత్తం వానికి అహంకారం ఎక్కువైంది. ఈ 1000 చేతులు దురదగా ఉన్నాయండి, ఎట్లా ఈ దురద తీరాలి అని అడిగింది. ఎట్లా తీరాలి అంటే ఎట్లా తీరాలి అనడంలో ఒక ఏమున్నది అంటే, మన ఇద్దరిని కుస్తీ పడదాం పట్టు అనే ఉద్దేశం. శివుడికి భీముడు అని ఒక పేరు. భీముడు అని పేరు అంటే భయమును కలిగించే శక్తివంతుడు, లయకారకుడు కదా. అతడిని అటగించుకునేవాడేవాడు, మృత్యువునే ఎదిరించి నిలిపిన వాడు కదా. కాబట్టి నీతోటే పోట్లాడతా అనే ఉద్దేశం వాడుకుంటే ఆయన గమనించి ఆ భోళాశంకరుడు, నాతో సమానుడైన వాడితో నీకు తొందరలో యుద్ధం వస్తుంది, ఆ భుజాల దురద పోతుంది అని చెప్పిండు. అదే నాతో సమానుడు అంటే కృష్ణుడితో యుద్ధం అయింది. 996 చేతులు ఉన్నాయి. మరి మామూలుగా 2 ఉంటాయి, ఇంకో 2 ఎక్స్ట్రా ఎందుకంటే ఇదివరకు 1000 ఉండేనండి. ఆ కృష్ణుడిని అడిగేదు, దాన్ని గుర్తు కోసం ఇంకో 2 ఉంచారు. అట్లా బలి చక్రవర్తికి స్వామి స్వయంగా ద్వారపాలకుడై ఉన్నప్పటికీ ఆయనకు అహంకారం లేదు. ఇదిగో వీడు అహంకారుడు. ఇట్లా ఈ 3 లోకాలను సృష్టించిన స్వామి, రక్షించే స్వామి, వాడి ద్వారపాలకుడు కావడం అంటే ఆయన ఔదార్యము, వాత్సల్యం ఎంత గొప్ప. ఆ సందర్భంలో బలి చక్రవర్తి పరిపాలనలో ఉన్నటువంటి ఆ రాజ్యంలోని ప్రజలు నిజంగా చాలా సుఖంగా ఉన్నారు. మనం మిగతా విషయం పక్కకు పెడితే, దేవతల విషయం పక్కకు పెడితే, చాలా గొప్పగా ధర్మబద్ధంగా పరిపాలన చేశారు. కాబట్టి ప్రజలు సుఖంగా ఉన్నారు. అయితే మరి అటువంటి వాడు మరి విష్ణు చేతిలో తన ఇచ్చిన మాటకు 3 అడుగుల భూమి ఇస్తా అని ఇవ్వలేకపోయిన ఆ మాట తప్పడం కారణంగా తాను చెడిపోయింది. కాబట్టి ఎవరేమీ చేసే పరిస్థితి లేదు. అలాగే బలి చక్రవర్తి కొడుకు నముచి వీళ్ళంతా తిరగబడ్డరు వామనుడి మీద. కానీ వామనుడు ఎప్పుడు ఇంత పెద్దగా అయినడో వీళ్ళు ఏం చేయగలరు? ఆ గరుత్మంతుడు, ఆ సుదర్శన పెరుమాళ్ళు వచ్చి వాళ్ళను నిర్బంధించుడు అయిపోయింది. కాబట్టి బలం ఇక్కడ పనిచేయదు, ఏమైనా విధేయులం కావాల్సిందే. ఆ విధంగా అయితే అతడిని జ్ఞాపకం చేసుకుంటూ ఈ వామనావతార వృత్తాంతాన్ని జ్ఞాపకం చేసుకుంటూ బలిపాడ్యమి ఆయన ఒకసారి పాతాళ లోకం నుంచి వచ్చి ప్రజలు ఎట్లున్నారు అని చూసుకుంటాడు. అందుకోసమని ఆ వచ్చినప్పుడు ఆయన వస్తున్నాడు, ఇంత గొప్ప మహారాజు గారు వస్తున్నాడు అని చెప్పి ఆ రాత్రి పూట దీపాలు పెట్టి, రాత్రి కదా వాళ్ళు రాక్షసులు వచ్చేది కాబట్టి ఆ రాత్రి కాబట్టి ఆయన కోసం దీపాలు అంటే బలి తొక్కినది ఆ రోజు అన్నమాట. ఈ అమావాస్యకు తొక్కుతున్నారు, పాడ్యమి నాడు మళ్ళీ ఆయన పైకి వస్తాడు, వచ్చి చూస్తాడు. కాబట్టి బలి పాడ్యమి, అందుకోసమని దీపావళి. పెరుమాళ్ళు లేస్తున్నాడు, వెలుగులకు సూచకం కాబట్టి దీపాలు పెట్టి దీపావళి చేయడం. ఆ విధంగా ఈ దీపాల తోరణం చీకట్లను పోగొట్టి వెలుగులు తెచ్చి జ్ఞానం కలిగించి తెల్లవారుజామున ఈ వెలుతురు మనకు జ్ఞానాన్ని కలిగిస్తుంది. అందుకోసమే బ్రాహ్మీ ముహూర్తంలో ఒక్కొక్కసారి మనం అనుకోకుండానే కాస్త మనం పెరుమాళ్లకు విధేయులమై ఉంటే అనుకోకుండానే ఒక్కోసారి ఏ ఆలోచన లేకుండా మనం పొద్దున్నే అనుసంధానం చేసి ఆ శ్లోకాలే జ్ఞాపకం వస్తాయి. లేవగానే
హరి హరతి పాపాని అవే తటాలను వస్తాయి. ఎందుకు వస్తాయి అంటే దానికి ఏమి చెప్పలేము. కాబట్టి అట్లా నారాయణస్య నరకార్ణవ కారణస్య, నరకార్ణం నుంచి మనల్ని రక్షించేటువంటి వాడు. కాబట్టి అట్లా నరకుడు అంటే ఆ రాక్షసుడు, నరకము అంటే ఈ పాపాలు, రాత్రి అంతా పాపాలకు అవకాశం ఇచ్చేది కదా. దొంగతనాలు, దోపిడీలు, ఇట్లాంటివి ఇక ఎన్ని ఉన్నాయో అవన్నీ మనం మాటల్లో చెప్పుకునేవి కావు. పాపాలన్నిటికీ రాత్రే అవకాశం. ఆ పాపాలు తొలగుతున్నాయి. ఈ దీపాలు వెలిగి వీటి పెట్టి అదిగో ఆ నరకుణ్ణి అట్లా పాపాలను పోగొట్టి ఇట్లా మనకు వెలుగులను అందించిన నారాయణుడి యొక్క ఉపకారాన్ని స్మరించుకుంటూ మనం ఇట్లాగా మంగళ స్నానాలు చేయడం, మంగళ స్నానాలు చేసి దీపాలు ముట్టించి ఆ విధంగా ఆనందంగా మంచి కాలం. ఇప్పుడు ఈ కాలం పోయిందిగా, శుభకాలం ఇది, శరత్ కాలం. రాబోయేది సాత్విక కాలం. ఈ సాత్విక కాలానికి సూచరకంగా ఈ తెల్లవారుజామున సాత్వికులైన వాళ్ళంతా ఆనందంగా వేడుకగా ఇవి చేసుకుంటారు. అట్లా కృష్ణుడు వచ్చినప్పుడు వీళ్ళంతా ద్వారకా నగరంలో వేడుక చేసుకున్నారు. అదే మనం ఇవాళ చేసుకుంటాం. అట్లాగా భగవంతుడి యొక్క లోకోపకారమైన ఆశ్చర్యకరమైన చేష్టలను స్మరించుకుంటూ మన పండుగలన్నీ ఉన్నాయి. ఎందుకు ఇన్ని పండుగలు ఎందుకున్నాయి? మిగతా వాళ్ళకి ఏవో 2, 3 ఉన్నాయి కదా, వాళ్ళకు 2, 3 లెక్కేసుకోండి ఏమున్నాయో. ఎవరైనా ఒక్కసారి మనం ఇప్పుడు చెప్పుకోకూడదు కానీ ఆలోచించుకోండి. వాళ్ళకు 2, 3 పండుగలు ఉన్నాయి. మరి మనకెన్ని ఉన్నాయి? ఎందుకు ఇన్ని ఉన్నాయి? మనది ఎప్పటి నుంచో ఉన్న సంస్కృతి, అనంతమైన కాలం, అనాది కాలం నుంచి ఈ సంస్కృతి సృష్టి స్థితి లయము, సృష్టి స్థితి లయము, కృత త్రేత ద్వాపర కలి, మళ్ళీ చక్రం తిరుగుతున్నది. ఎంతో మంది మనువులు పోతున్నారు. బ్రహ్మకు కూడా 50 ఏళ్ళు గడిచిపోయింది. బ్రహ్మకు 50 ఏళ్ళు గడిచిపోయిందంటే ఒక రోజుకు పగలు పూట 1000 యుగాలు, రాత్రి 1000 యుగాలు. 1000 యుగాలు అంటే 4తో ఎచ్చ వేసుకోవాలి. 1000 చతుర్యుగాలు. ఇంత కాలం గడిచిపోతే ఇంత కాలంలో ఎన్ని యుగాలో ఎన్నోసార్లు పెరుమాళ్ళు అవతరించి మనకు ఉపకారం చేసినారు. కాబట్టి ఒక్కొక్కటి ఎంతమందో మహాపురుషులు జన్మించిన కాలం ఉంది, ఆనందమైన కాలం ఉన్నది. వాటిని జ్ఞాపకం చేసుకునే పండుగలే ఇవన్నీ. ఆ విధంగా మనకు నెలకు పండుగలు వస్తాయి. నెలకు మనకు పండుగలు వస్తాయి. అందులో కూడా మళ్ళీ మరింతగా సాన్నిహిత్యంగా పంటలు వచ్చినాయి, ధాన్యం వచ్చింది, ఇంటికి ధాన్యం వచ్చింది. అది కేదారేశ్వరం. ధాన్యం రావడం అది లక్ష్మీ స్వరూపమే కదా. కాబట్టి ఇప్పుడు దీపావళి, ఆ లక్ష్మికి దీపాలను వెలిగించి లక్ష్మీ స్వరూపం నింపుకొని ఆనందంగా వేడుకగా పండుగ చేసుకుంటాం. కాబట్టి అట్లా దీపావళి ధనలక్ష్మీ పూజ. దసరానేమో రాజులకు యుద్ధాలకు బయలుదేరే రోజు కాబట్టి అది యుద్ధ దేవతగా దసరా, ఆయుధ పూజ, శమీ పూజ. ఇదేమో సంపదలు వచ్చినటువంటి సమయం కాబట్టి ఇందుచేత కూడా మనకు ఈ విధమైన పండుగను చేసుకుంటున్నాం. అటు బలిచక్రవర్తి వృత్తాంతం, ఇటు కృష్ణుని వృత్తాంతం, అటు రాముని యొక్క వృత్తాంతం. రాముడు అయోధ్యకు వచ్చి చేరినటువంటి పట్టాభిషేకం చేసుకున్న సందర్భం కాబట్టి వాళ్ళంతా రాముడు వచ్చినందువలన దీపాలు వెలిగించి ఉత్సవం చేసుకున్నారు. ఇది రోజు. అట్లాగా ఉత్తర భారతదేశంలో కూడా బాగా జరుగుతుంది దీపావళి. ఇందుకోసం అదే వాళ్ళకు ప్రధానం. ఇక్కడ రాముడు గురించి ప్రధానం అంటే ఇదే. ఆయన రావణాసురుడు చంపేసి సీతను తీసుకొని మళ్ళీ అడవి నుంచి వచ్చి వాళ్ళని ఏరుకున్నాడు. ఆ వచ్చినటువంటి పట్టాభిషేకం చేసుకున్న ఆ సందర్భాలలోనే చేసుకున్నటువంటి దీపాలు వెలిగించి వేడుకగా చేసుకున్నారు. కనుక ఆయన రాకనే ఇవాళ అమావాస్య, ఇవాళ పలానా కాదు, అద్యాష్టమీచ నవమీచ చతుర్దశీచ అని పెద్దలు చెప్తారు. అష్టమి ఏది? కృష్ణాష్టమి. ఎన్నడు పుట్టిండు? అష్టమి నాడు పుట్టిండు.
రాముడు ఎప్పుడు పుట్టిండు? నవముడు పుట్టిండు. అట్లాగే ఈ చతుర్దశి కూడా కృష్ణుడు లోకాన్ని ఉద్ధరించి ఇంతమంది ఇన్ని కుటుంబాలకు ఇంత జాతికి ఇందరికి ఉపకారం చేసిన రోజు కాబట్టే అష్టమీచ నవమీచ చతుర్దశి అద్య ఇవాళ. ఎందుకు అంటే ఈ 3 రోజులు ఎంత ఆనందాన్ని కలిగించే పండుగలో మనకు ఇష్టమైన ఆ మహానుభావుడు మన ఇంటికి వస్తే ఇవాళ పండుగలన్నీ వచ్చినట్టే. అన్ని పండుగలు కలిపి ఒకనాడే. అట్లా లక్షలు కోట్ల సంవత్సరాల నుంచి సాగుతున్న సంస్కృతిలో మనకి ఈ పండుగలన్నీ ఒకనాడు కలుస్తుంటాయి, దంటింపు అవుతుంటాయి. ఒక వృత్తాంతంతో ఇవన్నీ మనకు కలుగుతుంటాయి. ఆ విధంగా మనం పండుగ వేడుక చేసుకోవడం ఒకటి, భగవంతుడికి మనం మన విధేయతను మన యొక్క దాస్యత్వాన్ని తెలియజేస్తూ స్వామి యొక్క అవతార ఘట్టాలను లోకోపకారమైన స్థితిని ప్రశంసిస్తూ స్వామి నీ వలన మేము ఉద్ధరింపబడుతున్నావు, మమ్మల్ని రక్షించడం కోసం నువ్వు ఈ లోకంలోకి వచ్చి మమ్మల్ని మా వాళ్ళని ఎట్లా రక్షించినవయ్యా అని చెప్పి కృతజ్ఞతగా ఆనందంగా పండుగ చేసుకుంటాం. కాబట్టి అట్లా ఈ పండుగలు మనకు మరి ఈ దీపావళి పండుగ అట్లాంటిది. ధనం వస్తున్నది, ధాన్య లక్ష్మి వస్తున్నది. ఇట్లా మరి వేకువ జ్ఞానం కలగకపోయే కాలం ఇక తెల్లబారుతున్నది అంటే సంతోషమే కదా. కాబట్టి ఇన్ని రకాలుగా ఈ పండుగ వెలుగుల పండుగ. నిజంగా మన జీవితాలలో వెలుగులను పరమాత్మ కలిగించాలి. నారాయణాయ నళినాయత లోచనాయ నామావశేషిత మహాబలి వైభవాయ నానా చరాచర విధాయక జన్మదేశ నాభీపుటాయ పురుషాయ నమ పరస్మై. భోజుడు ఎంత బాగా రాస్తాడు చంపురామాయణంలో. నారాయణాయ నళినాయత లోచనాయ. నారాయణుడు అంటే ఈ జీవులందరికీ నివాస స్థానమైన వాడు, అందరిలో ఉండేవాడు, ప్రళయమైనప్పుడు అందరినీ తనలో ఉంచుకున్నవాడు. నళినాయత లోచనాయ కదా. ఏషోంతరాదిత్యే హిరణ్మయ పురుష అని చెప్పిన ఆయన ఏమిటి పుండరీకాక్ష కదా. తస్య కప్యాసం పుండరీకమేవ మక్షిణి. కాబట్టి నళినాయత లోచనాయ నామావశేషిత మహాబలి వైభవాయ. బలి యొక్క గొప్పతనం అంతటిని పేరుకు మాత్రమే మిగిలించుండు. అంతేనా? అట్లే కాదు, లోకంలో నిలబెట్టిండు బలి యొక్క పేరును. ఈయన వచ్చి కటాక్షించడం చేత ఆ పేరు శాశ్వతంగా నిలుచున్నది. మన ఆళ్వార్లు కూడా తరచుగా వామనావతార వృత్తాంతం, కృష్ణావతారం, వామనావతార వృత్తాంతం తరచుగా వర్ణిస్తారు. కాబట్టి అట్లా అతడి పేరు నిలబెట్టిండు. ఈయన పేరు నిలబెట్టుకున్నాడా, అతడి పేరు నిలబెట్టిండా? ఎట్లా? చూచే వాళ్లకు శిక్షించినట్టు వాళ్ళకు కనిపిస్తుంది, అనుకూలురైన వాళ్లకు రక్షించినట్లుగా ఉన్నది. ఆయన పేరు నిలబెట్టిండు, తన పేరు కాదు, ఆయన పేరు నిలబెట్టిండు. వైభవాయ నానా చరాచర విధాయక జన్మదేశ నాభీపుటాయ. చరాచరములు స్థావరములు జన్మ, విధాయక జన్మదేశ నాభీపుటాయ. బొడ్డు, ఆయన బొడ్డులోంచి కదా తామర పువ్వు. ఆ తామర పువ్వులు బ్రహ్మ పుడితే బ్రహ్మగది ఈ లోకాలన్నీ పుట్టిస్తున్నాడు. కాబట్టి నానా చరాచర విధాయక, చరాచరములను పుట్టించేటువంటి బ్రహ్మకు జన్మదేశ పుట్టుక స్థానమైనటువంటి నాభీపుటాయ. బొడ్డు తామర బొడ్డు కలిగిన వాడు. నమః నారాయణాయ నళినాయత లోచనాయ నామావశేషిత మహాబలి వైభవాయ నానా చరాచర విధాయక జన్మదేశ నాభీపుటాయ పురుషాయ. పురుష శబ్దం ప్రత్యేకం ఆయనదే, అందుకోసమే పురుష సూక్తం. నమః పరస్మై. పరస్మై పురుషాయ. పురుషాయ రెండు రకాలు కాదు, పరమ పురుషుడు, పురుషుడు. ఆయనకు నమః. అట్లా నరకార్ణవ తారణాయ. మనకు మొట్టమొదటి పొద్దున్న ప్రాతస్మరణంలో కూడా
నరకార్ణవ తారణస్య నారాయణస్య నరకార్ణవ తారణస్య మనందరి పాపాలను పోగొడతాడు. ఆ తెల్లవారుదాము లేచి ఈ చీకటి రాత్రులలో మనం స్వామి ఆ వెలుగు రూపంలో బ్రహ్మను దీపాల రూపంలో పెట్టుకుని ఆయన దర్శించుకుంటూ ఆయన స్మరణ చేసుకుంటూ ఆనందంగా జీవిస్తే మనకు నరకం లేదు, మనకు స్వామి సాన్నిధ్యమే లభిస్తుంది. కాబట్టి అందుకోసం మనం చేసుకునేటువంటి ఆయన యొక్క లీలలను, అవతార ఘట్టాలను, దివ్యమంగళ విగ్రహాన్ని స్మరించుకుంటూ చేసిన ఉపకారాన్ని స్మరించుకుంటూ చేసుకునే పండుగే ఇది. శ్రీమతే రామానుజాయ మంగళ శాసన పరై మదాచార్య పూర్వై సర్వైశ్చ పూర్వైరాచార్య మంగళం. జై శ్రీమన్నారాయణ, జై రామానుజాయ. ఒక మెసేజ్ పెట్టారు ఏంటంటే తమిళులకు అమావాస్య వాళ్ళు బాగా స్వీకరిస్తారు కదా, అది ఎట్లా దేనికని వాళ్ళు మంచి రోజు అనుకుంటారు కదా తమిళ అమావాస్యని. అంటే వాళ్లకు సౌరమానం ప్రధానం, సౌరమానం ప్రధానం, మనమంతా చాంద్రమానం. కాబట్టి సూర్యుడు అమావాస్య, అమావాస్య వాళ్ళు చేయటంలో ప్రధానం ఇంకోటి పితృదేవతలకు తర్పణాలు విడుస్తారు. పితృదేవతలకు తర్పణాలు విడవడం అవి చేయడం వాళ్ళకి ప్రధానం. ఇంత సంప్రదాయం రామానుజ సంప్రదాయంలో కూడా వాళ్ళు ఇంకా ఆ కర్మలను వదిలిపెట్టలేదు. పితృదేవత అది వాళ్ళు సౌరమానం ప్రకారమే ఆషాఢ మాసంలో వాళ్ళు పెళ్లి చేస్తారు. ఆషాఢ మాసం మనకు చాంద్రమానంలో నిషిద్ధం, వాళ్ళకు ఆషాఢ మాసం సౌరమానంలో ప్రసిద్ధం. వాళ్ళు పెళ్లిళ్ళకు చేసుకుంటారు ఆ కాలాన్ని వాళ్ళు ఫాలో అవుతున్నారు. అమావాస్య అట్లాగే కాల గణనలో కూడా కొందరు అమావాస్యను ఆధారంగా చేసుకొని ఇక్కడి నుంచి మొదలు పెడతారు. ఇప్పుడు గుజరాతీ వాళ్లకు ఊర్జరాణం వత్సరాది అని రాస్తాడు. రేపు అమావాస్య ధనలక్ష్మి పూజ, దీపావళి ధనలక్ష్మి పూజ, గుర్జరాణం నూతన సంవత్సరాది అమావాస్యతో మొదలు పెడతారు. ఇప్పుడు వీళ్ళు మనకేమంటారు కార్తీక అమావాస్య అంటారు వాళ్ళు. మనం కూడా ఇది ఆశ్వీజ అమావాస్య కదా అంటే మనము అక్కడ పాఠ్యం నుంచి మొదలుపెట్టి అమావాస్యతో ముగుస్తున్నాం. వాళ్ళు అమావాస్యతో మొదలుపెట్టి మళ్ళీ తర్వాత కృష్ణపక్షంలో చతుర్దశితో పూర్తి చేస్తున్నారు. కార్తీక అమావాస్య అంటాడు. అట్లా అమావాస్య వాళ్ళకు సూర్యుడు కదా, నిండు సూర్యుడు. సంతోషం. ఒక్కసారి స్వామివారి దాసవాళ్ళు తెలియజేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే అందరికి అన్మ్యూట్ చేస్తానండి. కొంచెం మన భాగ్య విశేషం చేత ఇవాళ అన్మ్యూట్ చేశారండి. ఎవరైనా దాసవాళ్ళు సమర్పించే వాళ్ళు దాసవాళ్ళ స్వామి. స్వామి నరకాసురుని చంపడానికి అతడు చేసిన 2 తప్పులు, ఆ వరుణుని యొక్క ఛత్రము, తర్వాత తల్లి యొక్క మకర కుండాలే కదా. ఈ 2 కారణాలనే నరకాసురుని శ్రీకృష్ణ పరమాత్మ వధించాడా స్వామి? మరి కారణం చెప్పండి ఒక్కసారి. అవి 2 కాదు, ఇవి మనకు ప్రధానంగా బయటికి కనిపించేవి. చిన్న చిన్న తప్పులు చాలా ఉన్నాయి. భగవంతుడి యొక్క అనుచరులైనటువంటి వాళ్ళు, అనుగ్రహ పాత్రులైనటువంటి వాళ్ళు ఎవరున్నారో వాళ్లకు అపకారం చేసి అదితి దేవమాత, ఆయన కూడా తల్లి, వామనావతారంలో కన్న తల్లి అదితి. ఆ అదితి యొక్క మకర కుండలాలు, చెవు కుండలాలు, చెవి కమ్మలను, దిద్దులను ఎత్తుకొని పోతే మరి దానికి ఏం చేయాలి? కాబట్టి అట్లాగే ఆ వరుణుడి యొక్క ఛత్రం చల్లని నీటి పుడిచే ముత్యాల బిందువులాగా ఉండే, ముత్యాలలాగా ఉండే చల్లని నీటిని తుంపరను కురిపిస్తూ ఆహ్లాదకరంగా ఉండేటువంటి ఆ ఛత్రాన్ని ఎత్తుకపోయిండు. అలాగే ఒక పర్వతం యొక్క మణికూటం అంటే కొమ్ము, కొండ కొమ్ము అంటారు. ఆ కొండ కొమ్ము, అవి మణులతో ప్రకాశించే కొండ కొమ్మును ఎత్తుకొని పోయిండు. ఇట్లా అతను ప్రత్యేకంగా అతని చరిత్రను తీసుకుంటే ఇట్లాంటివి చాలా ఉంటాయి. ఇప్పుడు ఇంకొక విషయం చూసుకోండి, 16,001 మంది అమ్మాయిలను ఇంత చోట్ల నుంచి వాళ్ళందరినీ ఎత్తుకొచ్చినాడా? ఆ తల్లిదండ్రులను వాళ్ళనందరినీ ఇబ్బంది పెట్టి వాళ్ళు ఎదిరించగలిగితే వాడు చచ్చిపోతాడు, గెలవలేడు.
కాబట్టి వాళ్ళ దగ్గర అవును. ఇంతమంది తీసుకొచ్చి బాధ పెడితే ఇందరి ఆ గర్భ శోకం ఉన్నదే, ఈ శోకం చాలదా కారణం? అవును. బాగుంది. వీళ్ళందరినీ బాగుంది. వీళ్ళందరినీ బలి పెడదాము అంటే పాతాళ భైరవులు వాడెవడో వాడిని నరకం బలిపెట్టి ఆ దేవతను ప్రసన్నం చేసుకున్నట్టే ఈ దేవతను ప్రసన్నం చేసుకోవడం కోసం ఈ 16,001 మందిని వాడు చంపడానికి బలి పెట్టడానికి సిద్ధమైతే ఇంతకంటే పెద్ద అపచారం ఏదన్నా ఉన్నదా కదా? మొత్తం అవును. అది చాలా బాగుంది. జాతికే ద్రోహం చేసిన వాడు కూడా అటువంటి వాడి ఈ 2 తప్పులు కావు, ఇట్లాంటి తప్పులు ఎన్నో ఉన్నాయన్నమాట. అది దాసు చాలా వైపు దాసు. చాలా సంతోషం అండి. గోష్ఠి వారికి అనేక దాసోహం సమర్పిస్తున్నాడు దాసుడు. అందరూ చాలా పండుగ రోజును కూడా సమయాన్ని కేటాయించి స్వామి యొక్క చక్కటి శ్రీ సూక్తులు మనందరం ఇవాళ సేవించాం. ఒక్కసారి కృష్ణ పరమాత్మను సేవిస్తూ బృందారణ్య నివాసాయ బలరామానుజాయ చ రుక్మిణీ ప్రాణనాథాయ పార్థసూతాయ మంగళం. స్వస్తి. శ్రీమతే రామానుజాయ నమః. హరే రామానుజాయ. అదేం దాసోహం స్వామి.